చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే అయితే పేడతో ముగ్గేస్తుంది. 8 అయిందంట. కాకు చూసారా వాటర్ తాగుతుంది. ఇక్కడైతే పేడ సార పెట్టింది ముగ్గేయడానికి. ఇదిగోండి ముగ్గు పిండి, ఇదంతా ముగ్గేస్తుంది. నాకైతే పిండితో వేయడం రాదు. ఇదిగోండి ముగ్గు అయితే వేస్తుంది, డిజైన్ వేస్తుంది. ఆ ముగ్గును అక్కడితో ఒగ్గది మొత్తం సాగదీస్తుంది. ఆ రౌండ్కి ఎంతవరకు ఉందో అంతవరకు. ఈరోజు వీడియో అంతా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. తుఫాన్ అంట కదా, వర్షం అయితే పడుతుంది. చూడండి, మా ఇంటి ముందు బాగుండేది కదా గ్రీన్ అండ్ గ్రీన్గా. ఇక్కడ రూమ్ అయితే వేస్తారు, రేకేస్తున్నారు. ఇప్పుడు మాకు చిన్న సంద అయిపోయింది. అప్పుడైతే ప్రశాంతంగా ఉండేది. ఇదిగోండి వర్షం అయితే పడుతుంది. కొంచెం ఉదయం అదే తుఫాన్ అంట కదా, కొంచెం కొంచెం పడుతుంది వర్షం అయితే. మా ఇంటర్కి నా గ్రీన్ అంతా పోయింది. మాకు డోర్ తీసిన వెంటనే గ్రీన్ కనిపించేది. ఇప్పుడేమో అడ్డుగా అయిపోయింది ఇది అయితే. సరే మరి ఏం చేస్తాం, మాది కాదు కదా. ఇంటి మొత్తం అన్ని సర్దారు ఈరోజు. ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇక్కడైతే పెద్ద కుప్ప ఉండేది. అవన్నీ తీసి మా అమ్మ అయితే నీట్ పెట్టింది. నీట్గా కదా, అవన్నీ తీసింది అంతే జస్ట్. ఇవైతే శ్రావణ మాసంకి తీసాను. ఈ చీర ఇదైతే కుట్టిద్దాం అనుకుంటున్నాం, అందుకే బయటని పెట్టాం మిషన్కి ఇవ్వడానికి అనేసి. శ్రావణ మాసంకి తీసిన సారీ ఇది. ఇవి ఇంకా మా అమ్మకి వాయినం ఇచ్చినవి, అందరూ కుట్టిస్తుంది. చేతను చూడండి, అక్కడైతే బాగా గొడవ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి అయితే పడుకుండు. మా అమ్మమ్మ అయితే రోడ్డు మీద ఉంది. ఇంకా వర్షం పడుతుంది కదా, అంగన్వాడీ పిండి అయితే అట్టయితే వేస్తున్నాం. ఇదే వేస్తారు కదా అంగన్వాడీ దగ్గర, అది. ఇంకా మా అమ్మ అయితే వేయమంటుంది, వర్షం పడుతుంది కదా వెయ్యి అంటుంది, అందుకే వేస్తున్నాను. కొంచెం పంచదార కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. ఏంటంటే ఇవి ఒక 15 డేస్కి సరిపడిన రాజం నుంచి అయితే మేము తీసుకొస్తాం ఇంటికి. ఇక్కడ షాప్ దగ్గర అయితే ఏం తీసుకోము. ఇదిగోండి ఈరోజు అయితే రమ తీసుకొచ్చింది. ఇదిగోండి నూనె క్యాను. ఇదైతే ఒక 1 మంత్కి రాదు మాకైతే. అది ఆవదం కొబ్బరి నూనె, వేపిన పప్పు, సబ్బు, ఇంకా నూక. బాగుందంట, చేతను అంటున్నాడు. పంచదార ఇవి 1 మంత్కి అయితే రావు, 15 డేస్కి వస్తాయి. కారం ప్యాకెట్, సరప్ ప్యాకెట్ కాదు, మరి పెద్ద తెచ్చింది. టీ పొడి, ఆ టీ పొడి బాగుంటుంది, ఒకసారి తెచ్చుకోండి. $1000 అయ్యాయి ఇవన్నీ. అమ్మ వేడి దాసావు చూపించమ్మా, ఎందుకు దాసావు? చాదర వచ్చాడని అయితే దాస్తుంది చూడండి. వేరుశనగపప్పు. ఇంక ఇవైతే ఒక 15 డేస్ సరిపోయినట్టు తీసుకొచ్చాం. ఇంక నూనె క్యాన్ అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాము. మా పేరు చూడండి, ఇక్కడైతే చూడమ్మా బుజ్జుమండ చూసారా. నల్ల చెప్పులు ఒకసారి కొనలేదా?
ఇంకా చూడండి ఇది ఏం చేసిందంటే బయట పెట్టింది. మా అమ్మమ్మ బీచింగ్ ఉంటుంది కదా దీని మీద వేసింది. ఇది బయటకు అయిపోయిందంటే ఏడుతుంది ఇప్పుడు. అది ఇంక పోదు, అది ఆ రంగు ఉండిపోద్ది. రమ ఇప్పుడు ఏడ్ చేస్తా సూప్ పడేస్తావా? ఏడ్ చేస్తావు మరి? 500 ఇష్యూ ఏం చేస్తావు ఇప్పుడు మరి? అదే బ్లీచింగ్ ఇక్కడ కూడా వేసేద్దాను, సేమ్ ఒకలా ఉంటాయి. ఫ్యాషన్ అయిపోద్దా? ఇంకైతే వేడెక్కిపోయింది పెనం, అట్టేసుకోవడమే. ఇంకా అట్టయితే వేస్తాను. ఇంక ఇక్కడ మధ్యాహ్నం కూరకైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాం. ఇది టైం అయితే 1 గంట అయ్యింది. టైం అయితే 1 గంట దాటిపోయిందట. మా అమ్మ అంటుంది 1 గంట ఇంక ఇక్కడే ఉంది, ఇంకా 1 గంట దాటిపోయింది అంటుంది. బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాము. బెండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే మాత్రం బెండకాయ ఫ్రై అంటే పిచ్చి. బెండకాయ ఫ్రై కోసం ఏదైనా చేసేస్తాను. ఇంకా ఇన్ని రోజు వీడియోస్ పెట్టకపోవడానికి వీడియోస్ రోజు పెట్టేదాన్ని వ్యూస్ కూడా బాగా వచ్చేవి. ఇన్ని రోజు వీడియోస్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే చిన్న అబ్బాయికి బాగోపోవడం, బాగా సీరియస్ అయింది బాబుకైతే. అందుకే 1 వీక్ అయితే గ్యాప్ వచ్చింది వీడియోస్ పెట్టక. అడ్మిట్ అయ్యాం, 3 డేస్ ఉండి వచ్చాం. బాగా సీరియస్ అయ్యింది బాబుకి. అందుకనేసే బాగున్నప్పుడు ఏం వీడియోస్ చేస్తామని ఇంటికి వచ్చి 2 డేస్ అయ్యింది. ఇప్పుడైతే తీస్తున్నాను వీడియో. కొందరు బాగున్నప్పుడు కూడా వీడియో తీస్తారు, కానీ నాకు ఎందుకో వద్దు అనిపించింది. అందుకే నేనైతే వీడియో తీయకుండా అయితే ఆపేసాను. బాగా సీరియస్ అయింది బాబుకి అయితే. ఇంకొండ చిన్న అబ్బాయి అయితే పడుకుండు, తీసేద్దాం, ఎక్కువసేపు అయింది. చిన్న 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 బాగోకపోవడం అయితే కొంచెం నీరసంగా ఉన్నాడు. అన్నం తినడం కోసం చేతన్ని ఎంత కష్టపడుతున్నారు చూసారు అన్నం తినడానికి. చేతన అన్నం తినడం కోసం గొడుగేసి కుర్చీ ఎక్కి గొడుగు మీద వాటర్ వేస్తున్నారు. ఇది మా పరిస్థితి రోజు అన్నం తినిపెట్టడానికి. టైం అయితే ఈవినింగ్ 5 అయింది. చూడండి ఎంత ముగ్గు వేస్తుంది, అంత మంచి ముగ్గు. దానికి ఆ ముగ్గు తప్ప ఇంకో ముగ్గు వేయడం రాదు కదరామా? నీకు ఏ ముగ్గు వచ్చి చెప్పురామా? వర్షం పడింది కదా, వీధంతా ఎంత నీట్గా ఉందో చూసారా. కిషోర్ అయితే ఇప్పుడే బండి నుంచి వచ్చాడు, ఇంకా నవ్వుతుండు. ఇగోండి ఇప్పుడే ఈడు కూడా బండి నుంచి వచ్చాడు. ఇంకా హాయ్ చెప్పురా. ఇదిగోండి ఇంకెప్పుడు ఉన్నదే కదా, ఎప్పుడు వీడియో తీసినా మా అమ్మ షాప్ నుంచే వస్తుంది చేతని తీసుకొని. ముగ్గు చూసా ఎంత బాగా వేసింది. ఇది మా పరిస్థితి. డ్రింక్ అంట, డ్రింక్ కొనమంటున్నాడు. ఎంత గొడవ చూసారా. డ్రింక్ అంట, డ్రింక్ కొనమంటున్నాడు. ఇది పరిస్థితి మా ఇంటి దగ్గర. ఇప్పుడు వేసింది ముగ్గు వర్షం ఆగిపోయింది అనేసి. ఇప్పుడైతే గోంగూర ఏరుకుందాం వచ్చేయండి. ఇదిగోండి మా గ్రీన్ అండ్ గ్రీన్ వస్తుంది ఇక్కడ. గోంగూర ఏరడానికి అయితే వచ్చి ఇగోండి మన గ్రీన్ అండ్ గ్రీన్ ఇంటి మొత్తం అడ్డేసింది. అదిగోండి అక్కడ మొత్తం ఇది అప్పుడు అడ్డుగా ఉండేది కాదు కదా, మొత్తం గ్రీన్ కనిపించింది. ఇప్పుడు కట్టేసుకుంటారు కదా. ఇంకా ఇంటి వెనకైతే వచ్చాం. అది బావి, వాటర్ ఉండవు, మొత్తం చెత్త వేసేస్తారు అందరూ తీసుకొచ్చి. కరివేపాకు చెట్టు, అక్కడ గోంగూర చెట్టు ఉంది.
అది డబ్బు చెట్టు, కొంచెం దాని పక్కన మునక్కాయ చెట్టు, ఇవన్నీ నేను వేసినవే. గోంగూర చెట్టు మాత్రం మా అమ్మే వేసింది. అక్కడ జామ చెట్టు కనిపిస్తుంది కదా, అదైతే నేనే వేసాను. ఆ డబ్బు చెట్టు కూడా నేనే వేసాను. ఇంక గోంగూర అయితే ఏరుకుందాం. ఫ్రెష్ గోంగూర ఎవరికైనా పంపించమంటే చెప్పండి, ఫ్రీగా పంపిస్తాను, ఓకేనా? ఇదిగోండి మా గోంగూర, కొంచెమే ఏరుతాము ఇప్పుడైతే, చూసేయండి. ఇదిగోండి గోంగూర అయితే ఏరేసాం. ఇంటికైతే వచ్చేస్తాను, మొత్తం బురద బురద చూసారా. నన్ను అయితే రమ ఆడిస్తుంది. చేపను చూడండి, దేంతో కూడా దంతనే కొట్టేస్తాను వీడికి. ఇవన్నీ ఇందులోకి ఎత్తి అమ్మ, ఇందులోకి ఎత్తి. చిన్నడే బొక్కే బొక్కకి ఒకసారి బొక్కి చూడండి. ఆట ఆడేస్తాడు, ఊరిక ఆడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. గోంగూర ఫస్ట్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఏరాం కదా గోంగూర, అదేని ఏరడం, కోయడం, తెంపడం అన్నీ ఒకటేని, ఏమనుకోకండి. అంత కొంచెం గోంగూర అయింది చూడు, అంత గోంగూర అయితే ఇంత కొంచెం అయింది. ఇది ఇంకా కొంచెం అయిపోద్ది. దీనికి కొంచెం టమాటా వేసుకుంటే బాగుంటుంది. అన్నం కోసం అయితే ఎసరు పెట్టాయి అక్కడ. ఈరోజు అయితే నైట్ అన్నం గోంగూర పచ్చడి.